బనానా లీఫ్తో బౌల్ చేస్తున్నానండి. ఇదిగో ఈ విధంగా బౌల్ చేస్తున్నాను. మనం దీంట్లో పాయసం కానీ అట్లా ఏదైనా వేసుకొని తినచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్గా గాలికి ఆకులన్నీ ఇట్లాగా ఇరిగిపోయి ఉన్నాయండి. అంతా అట్లా గాలికి ఇట్లా అంతా ఇరిగిపోయి ఉన్నాయి. సో నేను ఆ విరిగిపోయిన ముక్కలతోని ఇప్పుడు బౌల్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడ ఇట్లాగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇవి రెండు ఇలాగా ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. మళ్ళీను పెద్ద ఆకులు అయితే పెద్ద బౌల్స్ వస్తాయండి, చిన్న ఆకులు కదా చిన్న బౌలే వస్తుంది ఇది. ఓకే, సో ఇది మళ్ళీ నేను ఈక్వల్గా కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ పార్ట్ ఇలా కట్ చేసేస్తున్నాను. ఓకే, చిన్న బౌలే వస్తుంది. చూడండి, ఈక్వల్గా కట్ చేసుకున్నాక ఇలాగా ఒకటి కిందికి ఒకటి పైకి అట్లాగా ప్లస్ ఆకారంలో పెట్టుకోవాలండి. పెట్టుకొని 4 వైపులా అవి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకే, చూడండి, ఫస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇటువైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఈ కార్నర్స్ ఇవన్నీ విడిపోకుండా పిన్ కొట్టుకోవాలన్నమాట. ఈ విధంగాను. ఇండియాలో అయితే ఏవో ఈయన పుల్లలు అట్లాంటివి ఉంటాయి, అవి గుచ్చేస్తారు. మాకు అమెరికాలో పుల్లలు ఉండవు కదా, అందుకని స్టేపుల్స్ కొడుతున్నాను ఇలాగా. ఓకే, చూడండి, ఇలా కొట్టేసుకున్నాక ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ ఇలాగా చిన్నగా ఒక చిన్న ఘాటు పెట్టుకోవాలి 4 వైపులా. ఇదిగోండి, ఇక్కడ ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ ఈ ప్లేస్లో మళ్ళీ ఒక పిన్ కొట్టుకోవాలి. అన్ని చోట్ల 4 వైపులా అంతే. ఇదిగో బౌల్ రెడీ అయిపోయింది. పాయసం అట్లాంటివి తినడానికి చాలా బాగుంటుంది.